హాయ్ హలో నమస్తే అందరికీ. ఇగో మేము ఏం చేస్తున్నారని అనుకుంటున్నారు మీరంతా. మనము టమాటా కూర వండుతాం కదా. ఆ వండినప్పుడు మనం కోసిన టమాటాలు అట్లనే కొన్ని మురిగిపోయినవి ఒకటో రెండో ఉంటాయి కదా. అవి తీసుకెళ్ళి ఇగో ఈ చెట్లకు వస్తాం. అవే ఇప్పుడు మళ్ళీ టమాటా చెట్లను ఇచ్చినాయి. ఇక మనం ఊకుంటామా? ఒక్కొక్క చెట్టును మెల్లగా తీసి ఇగో మన దగ్గర ఉన్న కుండీల్లో పెట్టేస్తున్నా. ఇగో మనం పెంచుకున్న చెట్లకు కాసిన కూరగాయలను తింటే చాలా బాగుంటాయి, ఎంతో టేస్టీగా ఉంటాయి. అది అందరికీ మీకు కూడా తెలుసు ఆ విషయం. మనం ఏదైతే అక్కెర రాదని పడేసినామో అదే మనకు ఈరోజు మళ్ళీ మొక్కగా మారి చెట్టు అయి కాయలు ఇస్తుంది. అంతే కదా. ఇప్పుడు టమాటా విషయంలో అదే జరుగుతుంది ఇక్కడ. ఏవైతే పడేసినానో అదే గింజలు మళ్ళీ మొక్కగా మారాయి, మళ్ళీ అదే చెట్టును మళ్ళీ పెడుతున్నాం. ఒక్కొక్క మొక్క పెట్టుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పెట్టేయాలి. మీరు కూడా ఇలా మీ డాబాపై ట్రై చేయండి. మొక్కలు మనకు ఓన్లీ కాయలుగా కాదు, పండ్లనే కాదు, కూరగాయలనే కాదు, మనకు అవి ఆక్సిజన్ కూడా సరఫరా చేస్తుంది. మనం బ్రతకడానికి చాలా చాలా అవసరం. అందుకే పెద్దలు ఒక సామెత చెప్తుంటారు, అది ఇప్పుడు కూడా ప్రచారంలో ఉందనుకోండి. అదేంటంటే వృక్షో రక్షిత రక్షితః. అంటే చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అన్నమాట. దీనిలో చాలా అర్థం దాగి ఉంది, ఆలోచించండి మీరే. మనం చెట్లను జాగ్రత్తగా చూసుకుంటే అవి మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాయి. అంతే కదా. ఏమంటారు? వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.